హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను రైస్ కుక్కర్లో టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ టమాటాలు ఒక చిన్న సైజువి అవి 8 టమాటాల దాకా కట్ చేసి ఉంచాను. పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టాను. కొత్తిమీర కూడా కొంచెం పక్కన ఉంచాను అనమాట తరిగి. పప్పు ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాం. రైస్ కుక్కర్ ఆన్ చేశాను, హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి ఇవన్నీ పోపు దినుసులు అనమాట. ఇవి వేస్తున్నాను. పప్పులోకి, సాంబార్లోకి అలాంటి వాటిల్లోకి ఎక్కువ పప్పులు వేయక్కర్లేదన్నమాట. మనం ఫ్రై చేసుకునేటప్పుడు అలాంటి వాటిల్లోనే మనం పప్పులు వేసుకోవాలి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి. ఆయిల్ వేగిన తర్వాత, అంటే పోపు వేగిన తర్వాత మనం టమాటాలు వేసేసుకుందాము. పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి, టమాటాలు ఇవి వేసి మంచిగా కుక్ చేసుకుందాము. ఇప్పుడు మనం సాల్ట్ వేసి మంచిగా వేయించుకుందాం. టమాటాలు వేసేసాం కదా, సాల్ట్ వేసాక తొందరగా మగ్గుతుంది. అందుకని సాల్ట్ వేసేసి కొంచెం కదిపేసి మూత పెట్టి ఉంచుదాము. టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ కొంచెం మనం సాల్ట్ వేస్తే అది మంచిగా మగ్గుతుందన్నమాట, తొందరగా ఉడుకుతుంది. అందుకని ఇప్పుడు మూత పెట్టి ఉంచుదాము. 2 మినిట్స్ అయిపోయింది. తీసి చూద్దాము ఎలా ఉడికింది అని. కొంచెం బాయిల్ అయ్యింది, ఉడుకుతుంది కాబట్టి మళ్ళీ మూత పెట్టి ఉంచుదాం కలిపేసి. ఫైవ్ మినిట్స్ అయ్యాక చూశాను, చాలా మంచిగా ఉడుకుతోంది. ఇప్పుడు మెత్తగా, అంటే స్మాష్ చేసినట్టు ఇలా గెరెట్తోటే అనేస్తున్నాను అనమాట. అంటే మనకు టమాటా తొక్కలు తినేటప్పుడు అడ్డు రాకూడదు, మళ్ళీ పప్పులో కలిసిపోవాలన్నమాట. అప్పుడు మంచిగా ఉంటుంది. పులుపు అనేది పప్పుకి టమాటా పులుపు బాగా పడుతుందన్నమాట అలా స్మాష్ చేసినందువల్ల. ముక్కలు ముక్కలుగా ఉంటే ముక్క తిన్నప్పుడు మాత్రమే పులుపు వస్తుంది. ఇలా స్మాష్ చేసేస్తే పప్పు అంతా టేస్టీగా టమాటా పులుపు దానికి సరిపడా పడుతుందన్నమాట పప్పు అంతటికి. పచ్చిమిర్చి, టమాటా అలా నొక్కేస్తే బాగుంటుంది మెత్తగా. స్మాషర్ తీసుకొని కూడా ఈ టైంలో చేసేయచ్చు, కానీ కుక్ అవుతుంది కదా, అంతా అయ్యాక గిన్నె బయట తీసినప్పుడు చేద్దామని అలా అనుకున్నాను అనమాట. మంచిగా కుక్ అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాము. దీంట్లో కారము, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, అందుకని కలర్ కోసం కొంచెం కారం యాడ్ చేసుకుందాం. కొంచెం కారం, ఎందుకంటే టమాటా పప్పు రెడ్డిష్గా రావాలంటే కొంచెం కారం వేసుకోవాల్సిందే ఎన్ని టమాటాలు వేసినా. నెక్స్ట్ సాంబార్ పొడి వేసాను, మంచి టేస్టీగా ఉంటుంది సాంబార్ పొడి. పప్పుల్లో కూడా వేసుకోవచ్చు, ఓన్లీ సాంబారే కాదు, పప్పుల్లో కూడా చిటికెడు సాంబార్ పొడి వేసుకుంటే మంచి స్మెల్ అనేది ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మెంతులు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుంటాం కదా సాంబార్ పొడిలో, అందుకని టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాం. ఉడికించిన పప్పు వేసి మంచిగా కలిపేసుకుందాం. కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం, తిక్కుగా ఉంది కాబట్టి. మంచి స్మెల్ వస్తుంది, టమాటా ఉడికిపోయింది కదా, పప్పులో కలిసిపోయింది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసి ఉడికిద్దాం. ఎందుకంటే టమాటా ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టాలి కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే పప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఇంకొంచెం. ఇందాక టమాటాలో వేసాం కదా, ఇంకొంచెం పప్పుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి కొంచెం ఉడకనిద్దాం.
కొత్తిమీర ఫైనల్ ఇప్పుడు వేసేసుకుంటే మంచిగా కొత్తిమీర ఫ్లేవర్ కూడా పప్పుకి పట్టేస్తుందన్నమాట. నేను పసుపు వేసాను. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కరివేపాకు అట్లాంటివి వేసేసుకుందాం. పప్పు ఉడికేటప్పుడు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేస్తే మంచి ఫ్లేవర్ అంతా ఉడికిపోతుంది కాబట్టి మంచిగా స్మెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పోపులో కంటే ఉడికేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఉంచుదాం ఒక 2 మినిట్స్. బాగా మిక్స్ చేసేసుకున్నాం. చూసారా పప్పు ఎలా ఉడుకుతుందో మంచిగా. ఇంతే అండి, టమాటా పప్పు రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసేసుకుందాం. ఒక్కసారి ఆలు స్మాషర్ తోటి మెత్తగా అనేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి. తీసేసుకుందాం. చూసారా ఇప్పుడు టమాటా తొక్కు కనిపించకుండా ఉంటే మనకు తినేటప్పుడు ఇది అవ్వకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. చూసారా ఎంత ఇదిగా అయిపోయిందో, రెడ్డిష్గా ఎంత బాగుందో చూసారా. నేను 7-8 టమాటాలు వేసాను కాబట్టి మంచిగా కుక్ అయిపోయాయి కాబట్టి అది స్మాష్ చేసేస్తాం. మనకు టమాటా పప్పు అని తెలిసిందే ఎక్కడైనా. కొంచెమే కలర్ వేసాం కదా, చూసారా ఇలా ఉండాలన్నమాట. టమాటా పప్పు కలరు రెడ్గా ఉండకూడదు, మరి పసుపచ్చగా కూడా ఉండకూడదు, ఇట్లా ఉండాలి. మనం పోపు కూడా ముందు వేసేసుకున్నాం. ఇంకా రెడీ. ఇంకా మనం అన్నంలోకి వడ్డించేసుకోవచ్చు అన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.